హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోస్ కన్స్ట్రక్షన్ వర్క్. ఫ్రెండ్స్, ఈ వెల్ట్కి వీడియో అయితే ఇంటి ముందరకైతే ఎలివేషన్ డిజైన్ వర్క్ అయితే ఉంటుంది కదా. ఆ డిజైన్ వేసే ప్లేస్లో అయితే ఆ ఫ్రంట్ వచ్చేమో ఒక మెట్లు అయితే ల్యాండింగ్ ఏ విధంగా వర్క్ చేస్తున్నాం అనేది మీకు ఈ వీడియోలో మేమైతే చూపించబోతున్నాం అనమాట. అలాగే ఈ ల్యాండింగ్ అనేది గోడ క్రాస్ వాల్ కట్టే విధానము ఎలా ఉంటుంది అనేది, తర్వాత గోడ కట్టేసి ల్యాండింగ్ అనేది ఎన్ని అడుగులకి లెంత్లో ఎన్ని స్టెప్లు అయితే మెట్లు వేయాలో, అలాగే డ్రైజర్ ఎన్ని ఇంచులు, థ్రెడ్ ఎన్ని ఇంచులు ఏ అనేది విధంగా మెజర్మెంట్ చేయాలనేది మీకు ఈ వీడియోలో ఫుల్గా అయితే మీకు లైవ్లో వర్క్ చేస్తూ నేను వీడియో అయితే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరము. మెట్ల వర్క్ అనేది చేస్తున్నాను అనేది మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రమే అయితే మీ గురించి అయితే వీడియో చేస్తున్నాను. మీకు సీనియర్ మేస్టర్లకి అయితే వీడియో స్కిప్ అయితే చేసేయండి, పర్లేదు. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో మీకు కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కనుక ఛానల్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు అయితే అవుతారనమాట. ఓకే, వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. మెట్లు కట్టడానికి అయితే క్రాస్గా ముందుగా ఈ విధంగా అయితే మనం ఎంత లెంత్లో మెట్లు అనేది కావాలనుకుంటామో మెజర్మెంట్ చేసుకొని ఈ విధంగా దారం కట్టాలన్నమాట. దారం కట్టిన తర్వాత బ్రిక్ వర్క్ అయితే గోడ అనేది క్రాస్గా మనం దారం ఎలా కట్టామో అదే విధంగా అయితే గోడ కట్టాలి. మేమైతే 9 ఇంచుల గోడ అయితే కడుతున్నాం అనమాట. 9 ఇంచుల గోడ కట్టి చూడండి, మేము ఈ దారం అయితే కరెక్ట్గా చూసుకుంటూ మేము క్రాస్గా అయితే గోడ కట్టి అదే విధముగా అయితే క్రాస్గా మళ్ళీ మెట్లు ఏ విధంగా వస్తుందో అదే విధముగా నీట్గా లెవెల్ చేసుకొని అప్పుడు సెంటరింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాము. అలాగే ఈ మెట్లకి అయితే కొలతలు చూడండి, మేము ఫ్లోరింగ్ చూడండి, ఫ్లోరింగ్ ఉంది కదా కింద, ఫ్లోరింగ్ నుంచి ఆ మీద ఈ క్రాస్ వాల్ ఎలా ఉందో చూడండి, ఆ కోణంకి అయితే కరెక్ట్గా 8 అడుగులకి అయితే మేము పెట్టాము. అలాగే పైన బాటం వచ్చేమో 2.5 పెట్టాము. ఎందుకు 2.5 అంటే కరెక్ట్గా మనం కాంక్రీట్ వేసేసరికి ఆ బ్రిక్ వర్క్ చేసేసరికి అన్ని ఫినిషింగ్ వర్క్ వచ్చేసరికి కరెక్ట్గా 3 అడుగులకి అయితే వచ్చేస్తుంది అనమాట. అందుకే 2.5 పెట్టుకుంటే కరెక్ట్ 3 అడుగులు వస్తుంది. ఫ్రెండ్స్, స్క్రీన్ పైన మీకు చూపిస్తున్నాను కదా, ఏజ్ ఇట్ ఈజ్ ఇదే కొలతలు అయితే నేను డ్రాయింగ్ అయితే వేస్తున్నాను గోడ మీద. ముందుగా స్టెప్స్ ఎన్ని స్టెప్స్లు వేయాలో, డ్రైజర్ థ్రెడ్ ఎంత వేయాలనేది ముందుగా మెజర్మెంట్ వేసాక వర్క్ అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. ముందుగా గోడ మీద డ్రాయింగ్ అయితే ఈ విధంగా ఫుల్గా ముందు డ్రాయింగ్ చేశాక వర్క్ అయితే స్టార్ట్ చేస్తానన్నమాట నేనైతే. మీరు కూడా మెట్ల వర్క్ అనేది చేయాలనుకుంటే ఈ విధంగా ముందుగా మట్టంతో మనం మెజర్మెంట్ అయితే చేయాలన్నమాట. ఈ విధంగా చేసినట్లయితే 1 ఇంచు కూడా తేడా అయితే రాదనమాట. ముందుగా మనం మూల మొత్తం అనేది పట్టుకొని డ్రాయింగ్ అయితే డ్రైజర్ ఎంత పెట్టాలి, థ్రెడ్ ఎంత పెట్టాలి అనేది ముందుగా మ్యాప్ అయితే ఈ విధంగా గీసిన తర్వాత గాడిలో అయితే కట్ చేయాలి. లేదంటే గోడ కట్టేటప్పుడు మెట్లు క్రాస్ అనేది ఎంత పెట్టాలనేది ముందుగా మనం కొలత తీసుకొని అయితే క్రాస్ అయితే గోడ కట్టేసి ఉంచాలి. ఫ్రెండ్స్, అన్ని ఇళ్లలోకి ఇదే కొలతలు అయితే ఉండదు కదా, ఈ కొలతల మీదే రావాలని అయితే రూల్స్ లేదు. కాకపోతే మెట్లు స్టెప్స్ వేసే విధానం అయితే ఈ విధంగా ముందుగా మార్కింగ్ వేసి వర్క్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. కొన్ని చోట్ల 8 అడుగులు ఉండొచ్చు, 9 అడుగులు ఉండొచ్చు, 10 అడుగులు ఉండొచ్చు. సైజుని బట్టి మెట్లు స్టెప్స్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. మేమైతే ఈ స్టెప్స్ వచ్చేమో 10 అడుగులకి లోపలే ఉందన్నమాట. అందుకే 7 ఇంచీలు అయితే వచ్చింది. 10 అడుగులు దాటి 12 అడుగుల వరకు అలాగా వెడల్పు మీద ఇల్లు కానీ ఉంటే 6 ఇంచీలు అయితే కరెక్ట్గా రైజర్ అయితే వచ్చేస్తుంది. థ్రెడ్ అనేది 11 ఇంచీలు అయితే పక్కాగా అయితే వస్తుంది అనమాట. మేమైతే చిన్న ప్లేస్లోనైతే వర్క్ చేస్తున్నాము. అన్ని చోట్ల అయితే ఇదే కొలతలు రాదనమాట. ఏరియాని బట్టి, జాగాని బట్టి మనం కొలతలు అయితే మారుతూ ఉంటుంది. స్టెప్స్ కొన్ని దగ్గర 7 ఇంచులు వస్తుంది, కొన్ని దగ్గర 8 ఇంచులు వస్తుంది, 9 ఇంచులు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ కొలతలు అయితే వేయాలని నేను అనట్లేదు. మీకు ఏరియాని బట్టి, జాగాని బట్టి చూసి వర్క్ అయితే చేయండి. కాకపోతే ఈ విధంగా మార్కింగ్ అయితే ముందుగా మనం మైండ్లో పెట్టుకొని వర్క్ అయితే స్టార్ట్ చేస్తే పని అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. మెట్లకైతే డ్రాయింగ్ అయిన తర్వాత ఈ విధంగా అయితే గోడకైతే కటింగ్ చేయాలి. ఫ్రెండ్స్, మేమైతే ముందుగా ప్లాస్టరింగ్ వర్క్ అయితే చేయించారనమాట ఇంటి ఓనర్ గారు. అయితే మేము ప్లాస్టరింగ్ చేసిన తర్వాత మళ్ళీ ప్లానింగ్ అయితే మారిపోయింది. ఈ డోర్ అయితే కనిపిస్తూ ఉంది కదా మీకు, కటింగ్ అయితే అయింది అనుకుంటున్నారు. మేమైతే ఈ ద్వారం అయితే కప్పడం అయితే అవుతుందన్నమాట. అందుకే మేము ద్వారం అయితే మెట్లకి కటింగ్ అయితే క్రాస్గా అయిపోయింది. ఈ ద్వారం అయితే ఉండదు, మేమైతే మొత్తం ఫిలప్ అయితే చేస్తాం. గోడ అయితే మళ్ళీ కడతాం అనమాట. మీరైతే ద్వారం కట్ చేస్తారేంటి క్రాస్గా అని అనుకోవద్దు. మేమైతే ఈ ద్వారం అయితే ఉండదు, మొత్తం కప్పడం అయితే అవుద్ది. ప్లానింగ్ అయితే మారిపోయిందనమాట. అందుకే మేము ద్వారం అయితే క్రాస్గా మెట్లు తీసుకోవడం అయితే అయింది. గోడ కటింగ్ అయ్యాక మేమైతే చూడండి ఈ బ్రేకర్ మిషన్తోనైతే హోల్ చేస్తున్నాము. సపరేట్గా సుట్టి శానం పట్టేసి కొట్టడానికైతే అవ్వదనమాట. మేము మొత్తం మా వర్క్లో అయితే మొత్తం కరెంటు మిషన్తో పని అయితే చేస్తున్నాము. చేతి పని అయితే ఉండదనమాట. కరెంట్ లేని చోట అయితే చేతితో పని అయితే అవుద్ది. ఇప్పుడు కరెంట్ ఉన్న చోట అయితే ఈ విధంగా హ్యామర్ మిషన్లు, బ్రేకర్ మిషన్లు ఆల్రెడీ మేమైతే తీసుకున్నాము. ఈ మిషన్ అయితే నాదేనమాట. అందుకే మాకు వర్క్ అయితే కంఫర్టబుల్గా ఉంది. కటింగ్ వర్క్ అయింది కదా, మేము
సెంటరింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఈ సెంటరింగ్ డబ్బాలు అయితే కొన్ని యూట్యూబ్ వీడియోలు అయితే నేను అప్లోడ్ చేశాను కదా, సెంటరింగ్ వాళ్ళది, సోమగండి వాళ్ళదనమాట ఈ సెంటరింగ్ డబ్బాలు. అతనిదే నేనైతే రెంట్గా తెచ్చి మేమే సెంటరింగ్ అయితే వేసాము. మరి వాళ్ళైతే వేరే వాళ్ళకి ఇవ్వలేదు. అయితే మేమే సెంటరింగ్ అయితే వేసామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మా వర్క్ ఎలాగుందో. సెంటరింగ్ వర్క్ కూడా మేము ఈ మధ్యనే కొద్దిగా అయితే నేర్చుకుంటున్నాం అనమాట. మేము మెట్లకైతే ఈ విధంగా సెంటరింగ్ కొట్టి మేమే బార్ బెండింగ్ చేస్తాము. అలాగే మేమే కాంక్రీట్ వేసి బ్రిక్ వర్క్ అయితే స్టెప్స్ వరకు మేమే చేస్తామన్నమాట. అన్నిటికీ మీకు ఈ వీడియోలో కంటిన్యూగా మీకు చూస్తే అర్థమైతే అవుద్దనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రమే వీడియో అయితే యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట. సెంటరింగ్ వర్క్ అయిన తర్వాత బార్ బెండింగ్ అయితే స్టార్ట్ చేసాము. మేమైతే ఫ్రెండ్స్ మెట్లకి చూడండి, మెయిన్ బార్స్ చూడండి, పొడవు రాడ్లు ఉన్నాయి కదా, ఈ పొడవు రాడ్లు అనేది 10 mm అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే మేము 3 అడుగుల ముక్కలు అయితే 8 mm బార్స్ అయితే యూజ్ చేస్తామన్నమాట. రాడ్కి రాడ్ గ్యాప్ అయితే 6 ఇంచీల గ్యాప్ అయితే వేయడం జరిగింది. ఈ విధంగా సింపుల్ మెథడ్లో అయితే మేము వేసాము. క్రాంక్ అయితే వేయడం లేదు, సింగిల్ లేయర్ అయితే వేస్తున్నాం అనమాట. చూడండి, 6 ఇంచీలకు 6 ఇంచీల గ్యాప్ అయితే ఈ విధంగా మార్కింగ్ అయితే సెంటరింగ్ అయ్యాక ఈ విధంగా అయితే బార్ బెండింగ్ అయితే చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవి వచ్చేమో మెయిన్ రాడ్ అనేది 10 mm రాడ్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే ఈ సెకండ్ టాప్ బార్ అనేది 8 mm రాడ్ అయితే యూజ్ చేస్తాము. రాడ్కి రాడ్ అయితే గ్యాప్ 6 ఇంచీలు మేమైతే కస్టమైజ్ జరిగింది అనమాట. బార్ బెండింగ్ చూడండి, ఈ రోజే కాంక్రీట్ అయితే వేయాలి. సైడ్ సెక్లు అయితే వేయడం జరిగింది. చూడండి, ఇప్పుడు బార్ బెండింగ్ అయితే క్లియర్ అయిపోయింది అనమాట. కంటిన్యూస్ చేసేది. కనిపిస్తున్నాను అట్లా అలాగ చెప్తా కొంచెం ఇదే చూపిద్దా. నిన్న కాంక్రీట్ వేస్తాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి మెట్లయితే స్టెప్ కడుతున్నాను బ్రిక్తోని. చూడండి ఫ్రెండ్స్, ఈ లెంత్ వచ్చేమో 7 అడుగులు ఉందన్నమాట. చూడండి, 2 పక్కలు అనేది 7 అడుగులు వేసి కన్ఫర్మ్గా ఉంటే కరెక్ట్గా అయితే మేము ఇదిగోండి ఈ విధంగా అయితే సెట్ చేస్తాము. మెట్ల అనేది ఏ సైజులో తెగిద్ది అనేది ఒక రాడ్ అయితే తీసుకొని రైట్ యాంగిల్ కరెక్ట్గా మొత్తం వచ్చేటట్టు అయితే బెండ్ చేయాలి. మూల మొత్తానికి వచ్చేలాగా బెండ్ చేయాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా బెండ్ చేశాక ఇప్పుడు మార్కింగ్ అయితే ఈ విధంగా ఇవ్వాలి. ఈ విధంగా మార్కింగ్ వేసుకొని స్టెప్ అయితే బ్రిక్ వర్క్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఒక లెంత్కి 7 మెట్లు అయితే వస్తుంది, వెడల్పు వచ్చేమో 3 అడుగులు. చూడండి, దీన్ని రైజర్ అంటారు అనమాట. దీనికన్నమాట ఎత్తు 7 ఇంచీలు. ఈ టాప్ వచ్చేమో థ్రెడ్, ఇది 11 ఇంచీలు అనమాట. ఈ విధంగా మూల మొత్తం ఆకారంలో బెండ్ చేశాక మనం దీంతోనే ఒక్కొక్క దానిలో స్టెప్ బై స్టెప్ మార్కింగ్ చేస్తూ వెళ్ళిపోవాలన్నమాట. ముందుగా బ్రిక్ వర్క్ అనేది స్టార్ట్ చేయక ముందు ఈ విధంగా మనం మెజర్మెంట్ అయితే చేయాలి. మొత్తంతో మళ్ళీ ఒకసారి చెకింగ్ చేయాలి. మూల మొత్తం అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెకింగ్ చేసి కరెక్ట్గా వస్తే ఈ విధంగా వర్క్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు నేనైతే మెట్లకి బ్రిక్ వర్క్ స్టార్ట్ చేశాను అనమాట. నేను ఎందుకు ఇటుక అనేది నరుకుతున్నాను తాపిట అంటే అడ్జస్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్గా మనం మెట్ల అనేది కటింగ్ అవ్వకపోతే ఒక పక్క అనేది క్రాస్గా బెడ్ అయితే నరికేసి ఈ విధంగా సెట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ బెడ్ కరెక్ట్ ఫుల్ బెడ్ అయితే సెట్ అవ్వదు. ఒక్కొక్క దగ్గర మనం జాగాని బట్టి అడ్జస్ట్మెంట్ వర్క్ అయితే చేయాలి ఈ విధంగా. మెట్లు కట్టేటప్పుడు హైట్ని లెవెల్గా చూడాలంటే స్ప్రిట్ లెవెల్ అయితే ఖచ్చితంగా వాడాలి. నేను స్ప్రిట్ లెవెల్ అయితే వాడుతూ వెళ్ళిపోతున్నాను. ఈ విధంగా స్ప్రిట్ లెవెల్ వాడితే అన్ని మెట్లకైతే ఒకే సమానంగా వచ్చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, మెట్లకి కట్టే మాలు కలిపే విధానం అయితే ఒక బస్తా సిమెంట్కి మేమైతే 12 గంపలు అయితే ఇసుక వేస్తున్నాం అనమాట. మేమైతే పీపీసీ సిమెంట్ అయితే యూజ్ చేస్తున్నాము, సెట్టినట్ సిమెంటు. అయితే ఫ్రెండ్స్,
ప్రతి పనులకి ఒకే పాలి అయితే యూజ్ చేయకూడదు. ఒక పనిని ఇంకో విధంగా అయితే రేషియో అయితే పెట్టాలి. కాంక్రీట్ వర్క్ చేస్తే స్లాబ్‌కి అయితే వేరే రేషియో. గోడ పని చేస్తే వేరే రేషియో అనమాట. అలాగే మెట్లకి బ్రిక్ వర్క్ చేస్తే దానికి గట్టిగా దృఢంగా ఉండాలి కాబట్టి మేమైతే 12 గమ్యాన్లు ఒక బస్తాకైతే వేయడం అయితే జరిగిందనమాట. చూడండి మేము ఈ విధంగా పాలి వేసి వెంటనే మెట్లు కడుతూ దానిపై చెక్క వేసి అడుగులు వేస్తూ వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు లాస్ట్ మెట్లకైతే వచ్చేసాననమాట. ఇది ఎండింగు. ఇప్పుడు స్పిరిట్ లెవెల్‌తో చూసి నీట్‌గా లెవెల్ చేసుకొని వర్క్ అయితే మొత్తానికైతే నాకు ఈ రోజుకి అయిపోయిందనమాట. బ్రిక్ వర్క్ అయిపోయింది కదా! ఇప్పుడు నా తోడు మేస్త్రి మా బావమరిదైతే బెడ్లయితే కనిపించకుండా చూడండి దర్జా అయితే కొట్టిస్తున్నాననమాట. ఈ విధంగా కొట్టినట్లయితే వర్షాకాలంకి ఈ బెడ్లయితే కరిగిపోయే అవకాశం అయితే ఉండదు. బెడ్లయితే కనిపించకుండా కొద్దిగా లైట్‌గా మాలైతే కొట్టాలి, రప్పు కొట్టాలి. ఇప్పుడు మా వర్క్ అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి ఉంచండి. నేను చేసిన ప్రతి వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ అయితే అందిద్దనమాట. అలాగే ఈ వీడియోస్‌ని మీకు నచ్చితే పక్కోళ్ళకైతే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. మీకు షేర్ చేసినందుకు మిగతా వాళ్ళకైతే రీచ్ అయితే అవ్వద్దనమాట. ఓకే. థాంక్ యూ. బై బై. జై హింద్.